హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. మా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదిగోండి, మేము ఇంట్లో హోమ్ మేడ్ కరివేపాకు పొడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. ఇదిగోండి, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఓ 2 టేస్ట్ కోసం వెల్లుల్లిపాయలు, ఒక చిన్న కొంచెం ధనియాలు, చింతపండు వేసేసి డ్రై రోస్ట్ చేసేసి మనం మిక్సీ వేసుకుంటే హోమ్ మేడ్ కరివేపాకు పొడి రెడీ అండి. సో ఇది మాకు రేపు ఇడ్లీలోకి టిఫిన్లో నంచుకోవడానికి ఇదండి. సో ఇది మీరు కూడా లైక్ చేసి షేర్ చేయండి, బాగుంటుంది, చాలా ఈజీ, ఎవరు తెలియని వాళ్ళు కూడా చేసుకొని తినచ్చు. సో ఇదండి ఇవాళ రోజు నేను పొడి చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే అండి, ఇదిగోండి కరివేపాకు పొడి వేయించేసుకొని డ్రై రోస్ట్ చేసామండి. సూపర్ గుమ్మగుమ్మల వాసన వస్తుంది, ఇల్లంతా కరివేపాకు వాసన వస్తుందండి. సో మనం కూడా 2 minutesలో చేసుకో